Good morning everyone. Today our topic is income from house property part 3 situation 3. ఇప్పుడు వరకు 2 situations explain చేశాను మోడల్ 1 లో. ఫస్ట్ వన్ లెట్ అవుట్ హౌస్ త్రూఅవుట్ ద ఇయర్ అంటే 12 months రెంట్ రిసీవ్ చేసుకుంటే రిక్వైర్డ్ వర్కింగ్ నోట్స్ 3 steps required for working notes, that is expected rental value, adjusted expected rental value, gross annual value. Situation 2 లో required 2 steps for finding gross annual value. Number 1 expected rental value, number 2 gross annual value. Situation 2 వచ్చి there is a unrealized rent. మరి situation 3 let out house, ఇల్లు అద్దెకి ఇచ్చాము, హౌస్ ఈజ్ వేకెంట్ ఫర్ సమ్ పీరియడ్, కొంతకాలం ఖాళీగా ఉంది. దెర్ ఈజ్ నో అన్రియలైజ్డ్ రెంట్, రావాల్సిన అద్దె కూడా ఏమీ లేదు. అద్దెకిచ్చిన వీళ్ళే కొంతకాలం అద్దెకిచ్చిన ఇల్లు ఖాళీగా ఉంటే అప్పుడు ప్రొసీజర్ ఏంటి, వర్కింగ్ నోట్స్ ఎలా చేయాలి అనేది ఒక్కసారి చూద్దామమ్మా. మరి ఎగ్జాంపుల్ 5 ఇప్పుడు వరకు 4 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్నాం. కంప్యూట్ taxable income from house property of Mr. Raju. మరి పర్టికులర్స్ అమౌంట్ యాక్చువల్ రెంట్ 20,000 per month, మున్సిపల్ రెంట్ 24,000 per month, రిపేర్స్ 6,000, కలెక్షన్ ఛార్జెస్ 5,000, మున్సిపల్ ట్యాక్సెస్ 10%, వేకెంట్ పీరియడ్ 2 months, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ ఫర్ రిపేర్స్ 10,000. ఇప్పుడు మీకు నేను స్టార్టింగ్లో ఎప్పుడూ కూడా మనకి అన్నెసెసరీ అవసరం లేదు అనుకున్న పాయింట్స్కి ముందు ఇంటూ పెట్టేసుకుందాం. నేను కొన్ని ఎక్స్పెన్సెస్ నాట్ అలౌడ్ ఫర్ డిడక్షన్ అని ఫస్ట్ నుంచి చెప్తున్నాను. రిపేర్స్, కలెక్షన్ ఛార్జెస్, ఇన్సూరెన్స్ ప్రీమియం ఆర్ నాట్ అలౌడ్ ఫర్ డిడక్షన్స్. కాబట్టి ఈ 2 పాయింట్స్ని ఇంటూ పెట్టేయండి, రావు. కాబట్టి రిపేర్స్, కలెక్షన్ ఛార్జెస్ ప్రాబ్లంలో మనం క్యాలిక్యులేషన్కి తీసుకోవాల్సిన అవసరం లేదు, రౌండ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు వర్కింగ్ నోట్స్ స్టార్ట్ చేయాలి. వేకెంట్ పీరియడ్ లాస్ట్ నుంచి సెకండ్ లైన్ అబ్జర్వ్ చేయండి అమ్మా. వేకెంట్ పీరియడ్ మీన్స్ 2 నెలలు ఇల్లు ఖాళీగా ఉంది. అప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలో వర్కింగ్ నోట్స్ చూద్దాం. క్యాలిక్యులేషన్ ఆఫ్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ. మనకి మోడలు, మెథడు, సిచ్యువేషను ఏదైనా ఫస్ట్ గ్రాస్ యాన్యువల్ వాల్యూకి సంబంధించి వర్కింగ్ నోట్స్ చేయాలి. స్టెప్ 1 ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ. ఇది కామన్ ప్రతి ప్రాబ్లంకి, ప్రతి సిచ్యువేషన్కి. మున్సిపల్ రెంటల్ వాల్యూని ఫెయిర్ రెంటల్ వాల్యూతో కంపేర్ చేసుకోవాలి. మరి లెక్కలో మనకి మున్సిపల్ రెంటల్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 24,000 per month అంటే 24,000 into 12, 2,88,000 మున్సిపల్ రెంటల్ వాల్యూ. మరి ఫెయిర్ రెంటల్ వాల్యూ మనకు ప్రాబ్లంలో ఎక్కడన్నా కనబడుతుందా చూడండమ్మా, లేదు, ఇవ్వలేదు. కాబట్టి నిల్. విచ్ ఎవర్ ఈజ్ హై అన్నప్పుడు ఆటోమేటిక్గా ఉన్నది ఒకటే కాబట్టి 2,88,000 మనకి ఈఆర్వి, దట్ మీన్స్ ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ అవుతుంది. ఇప్పుడు స్టెప్ 2 గ్రాస్ యాన్యువల్ వాల్యూ. మరి గ్రాస్ యాన్యువల్ వాల్యూకి వచ్చేసరికి ఇక్కడ కూడా రిక్వైర్డ్ ఓన్లీ 2 steps టు ఫైండింగ్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ. ఓన్లీ రిక్వైర్డ్ 2 steps, దట్ ఈస్ ఈఆర్వి, జిఏవి. జిఏవి గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఎలా వస్తుంది అంటే ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ అంటే స్టెప్ 1లో వచ్చిన ఆన్సర్ ఎంత, 2,88,000. యాక్చువల్ రెంట్. మరి యాక్చువల్ రెంట్కి వచ్చేసరికి ఒక్కసారి ప్రాబ్లం చూడండి అందరూ. యాక్చువల్ రెంట్ 20,000 per month అంటే నెలకి 20,000. లాస్ట్ నుంచి 2 lines సెకండ్ లైన్ చూస్తే 2 months వేకెంట్ అంటే ఖాళీగా ఉంది. మరి యాక్చువల్ రెంట్ ఎలా వస్తుందో చూడండి అమ్మా. యాక్చువల్ రెంట్ అంటే ఇప్పుడు పర్ ఇయర్లో 10 months మాత్రమే మనం రెంట్కి ఇచ్చాము, 2 months వేకెన్సీ పీరియడ్. కాబట్టి పర్ మంత్ 20,000 into 10 months, యాక్చువల్ రెంట్ ఈజ్ 2 lakhs. మళ్ళీ చెప్తున్నాను, యాక్చువల్ రెంట్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే యాక్చువల్గా
పర్ మంత్ 20,000 రెంట్ అని చెప్పేసి ప్రాబ్లంలో ఇచ్చారు. మరి 2 months వేకెన్సీ పీరియడ్ అని కూడా లాస్ట్ నుంచి సెకండ్ లైన్లో ఉంది. 2 months వేకెన్సీ పీరియడ్ కూడా ఇచ్చాడు. అంటే 2 నెలలు ఇల్లు ఖాళీగా ఉంది. అంటే సంవత్సరం మీద 10 నెలలు మాత్రమే అద్దె వసూలైంది. కాబట్టి నెలకి 20,000 చొప్పున 20,000 into 10 దట్ ఈజ్ ఈక్వల్ యాక్చువల్ రెంట్ 2 lakhs. అందరికీ క్లియర్గా అర్థమైందమ్మా? యాక్చువల్ రెంట్ కనుక్కోవాలి. ఎక్కడైనా వేకెన్సీ కానీ అన్రియలైజ్డ్ రెంట్ కానీ ఉన్నప్పుడు కంపల్సరీగా యాక్చువల్ రెంట్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం యాక్చువల్ రెంట్ని క్యాలిక్యులేట్ చేస్తే 2 lakhs వచ్చింది. మరి మామూలుగా అయితే ప్రతి చోట మనం విచ్ ఎవర్ ఈజ్ హై అని కానీ విచ్ ఎవర్ ఈజ్ లెస్ అని కానీ తీసుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే ప్రాబ్లంలో వేకెంట్ పీరియడ్ ఖాళీగా ఉంది 2 నెలలు హౌస్ అని ఎప్పుడైతే వేకెంట్ పీరియడ్ ఇస్తాడో యాక్చువల్ రెంట్ వాల్యూ ఈజ్ ట్రీటెడ్ యాజ్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ. కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. అందుకని కింద నోట్ చెప్తా, ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ వేకెంట్ పీరియడ్ ఇన్ ద ప్రాబ్లం యాక్చువల్ రెంట్ ట్రీటెడ్ యాజ్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ. సో గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఎంత అవుతుంది ఇప్పుడు? యాక్చువల్ రెంట్ 2 lakhs. అందరికీ నోట్ క్లియర్గా అర్థమైందా అమ్మా? ఎప్పుడైతే వేకెంట్ పీరియడ్ అనేది ప్రాబ్లంలో ఉంటుందో మీరు కంపేర్ చేసి లెస్సా హయ్యా అని చూడాల్సిన అవసరం లేదు. స్టెప్ 2లో యాక్చువల్ రెంట్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ. మరి ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్దాం. ఎప్పట్లాగానే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఆఫ్ మిస్టర్ రాజు ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2021. ఎప్పుడు స్టార్టింగ్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ వేస్తాము. గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాము మనము. గ్రాస్ యాన్యువల్ వాల్యూ 2 lakhs. 2 lakhs చూపించాను. మైనస్ మున్సిపల్ ట్యాక్సెస్ ఏమన్నారో చూద్దాం. మున్సిపల్ ట్యాక్సెస్ 10%. దేని మీద? మున్సిపల్ రెంట్ మీద. మరి మున్సిపల్ రెంటల్ వాల్యూ ఎంత ఉంది? 24,000 పర్ మంత్. అంటే 24,000 into 12 months 2,88,000 into 10/100. ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ వచ్చి ఉండాలి, మేడం త్రూ అవుట్ ద ఇయర్ అంటే 10 months రెంట్కి ఇచ్చాం కాబట్టి మీరు 12 months ఎందుకు తీసుకున్నారు అంటే ట్యాక్స్ అనేది 12 months 10 months అనేది చూడము, ఫుల్ ఇయర్కే పే చేస్తాము. కాబట్టి పర్ మంత్ 24,000 into 12 2,88,000 మనకి మున్సిపల్ ట్యాక్సెస్. దాని మీద 10% డిడక్షన్ వస్తుంది మనకి. ఎందుకంటే ఎక్కడ టెనెంట్ పేడ్ అని చెప్పలేదు. అంటే మున్సిపల్ ట్యాక్సెస్ పెయిడ్ బై ఓనర్. ఓనరే ట్యాక్స్ పే చేశారు కాబట్టి డిడక్షన్ కింద 10% 28,800 తీసేస్తే నెట్ యాన్యువల్ వాల్యూ 1,71,200. గ్రాస్లో ఇంచి ఎప్పట్లాగానే మున్సిపల్ ట్యాక్సెస్ని డిడక్ట్ చేయాలి. డిడక్ట్ చేసేస్తే నెట్ యాన్యువల్ వాల్యూ అనేది 1,71,200 వచ్చింది. మరి నెక్స్ట్ మైనస్ డిడక్షన్స్. ఇప్పుడు డిడక్షన్స్ చూద్దాం. స్టాండర్డ్ డిడక్షన్ ఇది కామన్ అని చెప్పాను. సిచ్యువేషన్ ఏదైనా మోడల్ ఏదైనా కానీ స్టాండర్డ్ డిడక్షన్ ఈజ్ కంపల్సరీ. స్టాండర్డ్ డిడక్షన్ అనేది కంపల్సరీగా 30% క్యాలిక్యులేట్ చేయాలి ఆన్ NAV. దట్ మీన్స్ నెట్ యాన్యువల్ వాల్యూ 1,71,200 into 30/100 దట్ ఈజ్ 51,360 స్టాండర్డ్ డిడక్షన్. మరి ఇంట్రెస్ట్ ఆన్ లోన్ గురించి కూడా ప్రాబ్లంలో చెప్పారు. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ ఫర్ రిపేర్స్, ఇంటి కోసమే కదా, ఇంటి రిపేర్స్ కోసమే తీసుకున్నాం కాబట్టి ఇంట్రెస్ట్ ఇక్కడ ప్రీ కన్స్ట్రక్షన్ అనే పదం లేదు కాబట్టి ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనేది ఫుల్లీ డిడక్టెడ్ కాబట్టి సెక్షన్ 24B ప్రకారం 10,000 ఇంట్రెస్ట్ ఆన్ లోన్ 10,000. అంటే ఇప్పుడు స్టాండర్డ్ డిడక్షన్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ రెండు కూడా డిడక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. టోటల్ 61,000
360. ఈ అమౌంట్ని నెట్ యాన్యువల్ వాల్యూ 1,71,200 నుంచి కనుక ఈ డిడక్షన్స్ 61,360ని తీసేస్తే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఆఫ్ మిస్టర్ రాజు ఈజ్ 1,09,840. అంటే డిడక్షన్స్ అన్నీ పోను, మున్సిపల్ ట్యాక్సెస్, స్టాండర్డ్ డిడక్షన్, ఇంట్రెస్ట్ ఆన్ లోను అన్నీ డిడక్ట్ అవ్వగా ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఆఫ్ మిస్టర్ రాజు ఈజ్ 1,09,840. అందరికీ క్లియర్గా సిచ్యువేషన్ 3 అర్థమైంది అనుకుంటున్నాను. సిచ్యువేషన్ 3 వచ్చి లెట్ అవుట్ హౌస్ ఈజ్ వేకెంట్, అంటే ఒక 2-3 నెలలు ఇల్లు ఖాళీగా ఉంటే అప్పుడు ట్రీట్మెంట్ ఎలా చేయాలి, ప్రొసీజర్ ఏంటి అంటే వర్కింగ్ నోట్స్లో 2 steps are required. Step 1 expected rental value, step 2 gross annual value. Gross annual value ని కనుక్కునేటప్పుడు కంపల్సరీగా యాక్చువల్ రెంట్ కనుక్కోవాలి, ఎందుకంటే వేకెన్సీ పీరియడ్ 2 months ఉంది కాబట్టి. మరి యాక్చువల్ రెంటల్ వాల్యూని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత యాక్చువల్ రెంటల్ వాల్యూ ఈజ్ ద gross annual value. If there is any vacant period, actual rent treated as gross annual value. So gross annual value ఎంత వచ్చింది మీకు 2 lakhs. కాబట్టి వర్కింగ్ నోట్స్ దగ్గర చాలా కేర్ఫుల్గా ఉండాలి. సిచ్యువేషన్ 1 వచ్చి త్రూఅవుట్ ద ఇయర్ అన్నప్పుడు 3 steps వచ్చింది. సిచ్యువేషన్ 2లో అన్రియలైజ్డ్ రెంట్ ఉన్నప్పుడు 2 steps వచ్చింది. సిచ్యువేషన్ 3 దెర్ ఈస్ ఏ వేకెన్సీ పీరియడ్ 2 steps. ఇలాగా ఫస్ట్ గ్రాస్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. గ్రాస్ వాల్యూ నుంచి మున్సిపల్ ట్యాక్సెస్ని తీసేస్తే నెట్ యాన్యువల్ వాల్యూ, ఆ తర్వాత డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24 ప్రకారం స్టాండర్డ్ డిడక్షను, ఇంట్రెస్ట్ ఆన్ లోను, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ మొత్తం తీసేస్తే మనకు వచ్చేది టోటల్గా ఫైనల్గా ఆల్ డిడక్షన్స్ పోను ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఆఫ్ మిస్టర్ రాజు ఈజ్ 1,09,840. ఓకే అమ్మా, మీకు ఈ లెక్క అంతా కూడా అర్థమైందని అనుకుంటున్నాను. నోట్స్లో రాసుకున్న తర్వాత మీ ఓన్గా ప్రాక్టీస్ చేయాలి అందరూ. ఓకే, థ్యాంక్ యూ. స్టే హోమ్, స్టే సేఫ్.